హాయ్ హలో డియర్ లెర్నర్స్ ఆఫ్ ఇంగ్లీష్, దిస్ ఇస్ కృష్ణకుమార్, టీచర్ ఆఫ్ ఇంగ్లీష్. ఈ వీడియోలో మనం లింకర్స్ గురించి డిస్కస్ చేద్దాం. జనరల్గా మనం ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు అండ్ రాసేటప్పుడు మనకి సెంటెన్స్ని కలపడం కొంచెం క్రిటికల్గా అనిపిస్తుంది. బట్ ఈ వీడియో కానీ మీరు కంప్లీట్గా చూసినట్టయితే మీకు మొత్తం అర్థమైపోతుంది. ఓకే, ఎలా రాయాలి, ఎలా మాట్లాడాలి, ఓకే, లింకర్స్ యూజ్ చేసి అని. అండ్ మరియు ఆల్సో కూడా, యాజ్ వెల్ యాజ్ అలాగే, మోర్ ఓవర్ పైగా, ఫర్దర్ మోర్ ఇంకా ఏంటంటే అడిషనల్ ఇది కూడా ఉంది. ఇవి కొన్ని లింకర్స్ మాత్రమే, ఇవి మనం మాట్లాడేటప్పుడు యూజ్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ వెల్ యాజ్ తీసుకుందాం. అలాగే ఐ వాంట్ దిస్ యాజ్ వెల్ యాజ్ దట్ ఇలా యూజ్ చేస్తాం. అలాగే ఫర్దర్ మోర్ తీసుకుందాం. ఫర్దర్ మోర్ ఐ వాంట్ టు డిస్కస్ విత్ యువర్ పేరెంట్స్ అబౌట్ దిస్ మ్యాటర్, ఈ విధంగా మనం యూజ్ చేస్తాం. అడిషనల్లీ ఎలా యూజ్ చేస్తామంటే అడిషనల్లీ ఐ వాంట్ ఏ బైక్ టు గో టు మై ప్లేస్. ఓకే, ఈ విధంగా మనం యూజ్ చేస్తాం. కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.